ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసేసాను. ఏం లేకోకుండా ఖాళీ చేసేసాను అనమాట. జస్ట్ పచ్చిమిర్చి ఒక్కటి పెట్టుకున్నానంతే, పెరుగుంది, మొత్తం ఖాళీ. ఎందుకంటే ఉండే వెజిటబుల్స్ అన్నీ కలిపి వెజిటబుల్ రైస్ చేసేసి దీన్ని ఏంటంటే కొంచెం కూలింగ్ పాయింట్ కొంచెం తగ్గించేసి పెట్టేస్తాను అనమాట. 3 డేస్ ఉండం కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా వెజిటబుల్స్ తెచ్చుకోవచ్చు, ఊరికే అవన్నీ పాడైపోతాయి అన్నట్టు. సో అన్నీ కలిపి వెజిటబుల్ రైస్ చేసేసా. ఇక వాటర్ క్యాన్ కూడా వాటర్ తీసుకొని పైనుంచి తీసి తోమి వాటర్ కూడా పట్టి పెట్టుకుంటున్నాను అనమాట. నాకు వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మాస్కులు కంపల్సరీ అనమాట, మాస్కులు పెట్టుకుంటా. ఇంకోటి వచ్చేసి ఇదన్నమాట శానిటైజర్స్. ఏంటంటే మనము ఎక్కడన్నా బయట టాయిలెట్స్కి వెళ్తాం కదా, ఇది స్ప్రే చేసి మనం టాయిలెట్స్కి పోతే మనకి ఇన్ఫెక్షన్స్ రావన్నమాట. సో ఇవి కంపల్సరీ పెట్టుకుంటాను అనమాట బయట వెళ్తే మాత్రం. తర్వాత మామూలుగా నేను జవ్వాజీ వాడనప్పుడు వచ్చేసి ఇట్లా పచ్చకర్పూరం అనమాట. పచ్చకర్పూరం ఉంది కదా, ఇలా కర్పూరం బాక్స్లో వేసి పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను. నాకు ఫ్రేగ్రెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే నా వల్ల కాదనమాట. ఫ్రేగ్రెన్స్ మంచిగా ఉండాలి నాకు బయట వెళ్ళేటప్పుడు. సో వాటరు కంపల్సరీ, వాటరు, మాస్కులు, తర్వాత ఈ శానిటైజర్స్, పచ్చకర్పూరం. ఈ మధ్య జస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి నేను జవాజీ యూజ్ చేస్తున్నా. ఇవి హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి అన్నమాట. ఇవి 4 నా హ్యాండ్ బ్యాగ్లో మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు కూడా ఎవరన్నా అట్లా నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇవైతే క్యారీ చేయండి, చాలా బాగా ఉంటుందన్నమాట. సో ట్యాబ్లెట్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్కి, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అక్కడ ఫుడ్ ఒకవేళ మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇంట్లో వాళ్ళందరికీ అనమాట. ఏదన్నా సంథింగ్ కడుపుకు అంటే ఏదన్నా పడకపోయి కడుపు నొప్పి వస్తే ట్యాబ్లెట్, ఒక పారాసిటమాల్. నాకు ఇవి ఎక్కువ యూజ్ అవ్వవు, కానీ నాకు యూజ్ అయ్యేది ఏంటంటే ఇదనమాట, డార్ట్ వేయకూడదు, బట్ హెవీ హెడేక్ అన్నప్పుడు నేను డార్ట్ యూజ్ చేస్తాను అనమాట. సో కడుపు నొప్పిది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ది, బాడీ పెయిన్స్ అలా ఏదన్నా వచ్చినప్పుడు పారాసిటమాల్, ఒక డాట్, ఇవి మస్ట్ అండ్ షుడ్ నా హ్యాండ్ బ్యాగ్లో ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఖచ్చితంగా క్యారీ చేసుకోవాలి మనము, ఎందుకంటే ప్రయాణం అంటే మెయిన్ ఈ ట్యాబ్లెట్స్ కూడా మెయిన్ ఉండాలన్నమాట. ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కానీ మనము సాఫీగా ప్రయాణం చేయలేమన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా క్యారీ చేస్తానండి. అంటే 1 డేకి అలా వెళ్ళాలనుకుంటే ఒక 2 లీటర్స్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఒక 3 డేస్ మనం స్టే అవ్వాలనుకుంటే మాత్రం ఇన్ని ప్రికాషన్స్ ఉంటే కానీ నేను జర్నీ అనేది సాఫీగా చేయలేనండి. ఎందుకో నాకు అదొక అలవాటు అనమాట. అందుకే నేను ఏ జర్నీస్కు వెళ్ళాలనుకున్నా 1కి 10 సార్లు ఆలోచించుకుంటాను. నాకు కంఫర్ట్ అనిపిస్తే, నేను కంఫర్ట్గా ఫీల్ అవుతాను అనుకుంటే ఆ జర్నీస్కి వెళ్తాను అనమాట. తర్వాత మాస్కులు కూడా మనం ఇప్పుడు రెగ్యులర్గా ఏం పెట్టుకోవట్లేదు, బట్ మనం ఎప్పుడైనా వాష్రూమ్స్కి అలా వెళ్ళినప్పుడు నేను మస్ట్ అండ్ షుడ్ బయట ఖచ్చితంగా ఫేస్కి మాస్క్ పెట్టుకొని, తర్వాత శానిటైజర్ టాయిలెట్స్లో కొట్టుకొని యూజ్ చేస్తానండి. ఇది మాత్రం, ఎందుకంటే మనకు టాయిలెట్స్ నుంచి ఇన్ఫెక్షన్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు వాష్రూమ్ లేడీస్ వెళ్ళలేం కదా, మధ్యలో వెళ్ళలేం. అలాంటప్పుడు కోకోనట్ వాటర్ 1 లీటర్ తీసి పెట్టుకుంటాను అనమాట. పెట్టుకొని, అంటే వాటర్ ఎక్కువ తాగామనుకోండి మనకు వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది పదే. అది కోకోనట్ వాటర్ మనము సిప్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి మనకు డీహైడ్రేషన్ ఉండదు. ప్లస్ ఇంకా మనకు అది మంచి ఔషధ గుణాలు ఉంటాయి. సోడియం ఉంటుంది, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, అసలు చెప్తా పోతే అన్నీ ఉంటాయన్నమాట. సో ఆరోగ్యంగా ఉత్సాహంగా పోతాం. మనకు వాష్రూమ్ ప్రాబ్లం కూడా రాదనమాట. మనం రీచ్ అయ్యే వరకు, మనం ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి రీచ్ అయ్యే వరకు సాఫీగా వెళ్ళిపోవచ్చు అనమాట. కోకోనట్ వాటర్ ఇస్ ద బెస్ట్ అండి. మధ్యలో ఎక్కడ దిగాల్సిన పని ఉండదు, ముఖ్యంగా లేడీస్కి అయితే. ఎందుకంటే వాటర్ తాగాలంటే చాలామంది జర్నీస్లలో భయపడతారు, బట్ ఏం పర్లేదండి. ఇదైతే నాకు 100% బాగా వర్క్ అయిందనమాట. వాటర్ అనేది తీసుకోకుండా ఓన్లీ జర్నీ చేసేటప్పుడు కోకోనట్ వాటరే తీసుకుంటాను నేను. తీసుకొని తర్వాత నేను వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వాటర్ తాగుతాను అనమాట. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ సెక్షన్ కూడా అప్పటికి 11 అయిపోయింది మాకు. సో మంచిగా కుదిరిందండి. టిఫిన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నింది. ఏంటంటే ఇడ్లీలు ఎక్కువ బెస్ట్ అండి. మనం లాంగ్ జర్నీ చేస్తే ఇడ్లీలు బెస్ట్. బట్ మేము వెళ్ళేటప్పటికి ఇడ్లీలు అన్నీ అయిపోయాయి. కేవలం మసాలా దోశలు, తర్వాత కారపు దోశలు, తర్వాత ఉప్మా ఉన్నిందనమాట. పొంగల్ అడిగితే పొంగల్ కూడా లేదు. సో ఏవైనా 1/2 తీసుకున్నాను అనమాట నేను. ఎందుకంటే నేను చెప్తున్నాను కదండి, నేను లాంగ్ జర్నీస్ చేస్తే ఫుడ్ తక్కువ తీసుకుంటాను. కోకోనట్ వాటరు, తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను అనమాట నేను. సో కొంచెం ఉప్మా 1/2 తినేసాము. ఎక్కువ దానిమ్మ, తర్వాత నారింజ ఉంటుంది కదా, కమలాపళ్ళు. సో అవి ఎక్కువ తీసుకున్నాను అనమాట. జర్నీ అంతా అవే తీసుకున్నాను. నేను చెప్పేటివి ఏంటంటే, నేను జర్నీ చేసేటప్పుడు ఏమేం ప్రికాషన్స్ తీసుకుంటాను, ఏ ఫుడ్ తింటానని చెప్తున్నానండి. కొంచెం అయితే నాకు ఓసిడి ప్రాబ్లం కూడా ఉంది. తర్వాత వాటర్ ఎక్కడ పడదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఒక్కొక్కరి హెల్త్ని బట్టి, ఒక్కొక్కరి అలవాట్లను బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతారనమాట. సో నా అలవాట్లు, నా ఓసిడిని బట్టి నేను ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటాను. కాబట్టి ఇది అందరూ యూస్ చేయాలని బలవంతం కాదండి. నేను ఎలా తీసుకుంటానో, నాలాగా ఎవరైనా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మనకు హెల్త్ అనేది బాగుంటుందండి. మెయిన్ నాకైతే వాటర్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట, బయట వాటరు. సో వాటర్ అయితే నేను ఎక్కడ తాగలేను. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఇంకా లంచ్కి వచ్చేసి ఇది కూడా చాలా బాగునిందండి. కర్డ్ రైసు, తర్వాత వచ్చేసి మనకు సాంబార్ రైసు. ఎంత బాడీ అయితే లేస్గా అనిపించింది అనమాట. చాలా హెల్దీగా అనిపించింది. కొంచెం ఏదో వెజిటబుల్స్ అన్నీ వేసి జీరా రైస్ లాగా చేశారు. బట్ కొంచెం వెజిటబుల్స్ వేసినారు, దాంట్లో యాడ్ చేసినట్లున్నారు. ఏవి ఎక్కువ లేకుండా మైల్డ్ ఫుడ్ అనమాట. అవి కూడా 1/2 లాగే తీసుకున్నాం అనమాట మేము. నాకైతే ఇలా తీసుకొని ఇలా జర్నీ చేస్తేనే నేను లాంగ్ జర్నీస్ చేస్తానండి. ఎక్కడైనా దూరం వెళ్ళినప్పుడు మన బాడీని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మంచిదనమాట. ఫుడ్ విషయంగా ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలండి. తర్వాత మూడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి. మామూలుగా అయితే ఎక్కడన్నా పోతే నాకు ఫుడ్ నచ్చడం అంటే ఇంకా అంతే, అసలు ఎక్కడ నచ్చదనమాట నాకు. అది ఎందుకు ఈసారి ఫుడ్ బాగా కుదిరింది. ఆయిల్ అంతా తక్కువ వేశారనమాట. సో ఇవేవో దోశలు ఉన్నాయన్నమాట, ఏదో ఐస్ క్రీమ్ దోశలు, చాక్లెట్స్ దోశలు అన్నట్లు. బట్ ఎప్పుడన్నా పిల్లలు అట్లా టేస్ట్ చేయొచ్చండి, రెగ్యులర్ ఫుడ్ కాకుండా. సో ఇంకా వచ్చేసి మాకు ఈవినింగ్ అయిపోతుంది అనమాట. ఈవినింగ్ దాదాపు 6:30 అలా అవుతుందన్నమాట. 6:30 అలా అయిపోయింది. సో అప్పుడు క్లైమేట్ ఉన్నిందండి నెక్స్ట్ లెవెల్లో. సూర్యాస్తమయం అయిపోయిందనమాట. ఎంత అందంగా ఉన్నాడంటే, సూర్యాస్తమయంలో సూర్యుడు అద్భుతంగా ఉన్నాడండి. అస్తమించేటప్పుడు భలే బాగున్నాడు అనమాట. సో మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్కు వచ్చేసామన్నమాట. 6:37 అయిపోయిందనమాట. మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యాం. మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఈ పచ్చదనము ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ అనేసి. ఇది బ్యూటిఫుల్ ప్లేస్ రాజమండ్రి అనమాట. రాజమండ్రి అందమైన ప్లేసు. బట్ ఇందులో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తానండి. సో ఇంకా మేము రీచ్ అవ్వాల్సిన చోటుకు వచ్చేసాము. నేను ఎంత ఫ్రెష్గా వెహికల్ ఎక్కాను అంత ఫ్రెష్గానే దిగాను అనమాట. ఎందుకంటే మైండ్ రిలాక్స్, బాడీ రిలాక్స్, అన్నీ రిలాక్స్గా దిగాను అనమాట. ఎందుకంటే నేను ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటాను కాబట్టి. అంటే ఫుడ్ కానించి, డ్రింక్ కానించి, తర్వాత శానిటైజర్, మనకు మెయిన్ అవే అండి, ఇన్ఫెక్షన్స్ రాకుండా. ఇవన్నీ తీసుకొని మనం జర్నీ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి జర్నీ. ఎవరన్నా చేయాలనుకుంటే కొంచెం ఈ ప్రికాషన్స్ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. వీలుండే వాళ్ళు ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. ఇదేం పెద్ద ప్రికాషన్స్ అంటే ఓనేం కాదు, కానీ మినిమలైజ్ ప్రికాషన్స్ అనమాట ఇవి.
సో రాజమండ్రికి వచ్చిన తర్వాత మేము నైట్ హాల్ట్ అయిపోయామన్నమాట. సో మార్నింగ్ లేస్తూనే మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళాము. అంటే ఏమి అనేది నేను చెప్తానండి, నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లలో ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే చాలా మంచిగా వీడియోస్ అయితే తీసుకున్నానండి. ప్రతి ఒక్క మూమెంట్ని నా సెల్లులో అయితే నేను నీట్గా క్యాప్చర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను పోయిన ప్లేసెస్ అన్నీ నాకు గుర్తుగా ఉండాలి కాబట్టి నేను ప్రతి ఒక్క మూమెంట్ని నేనైతే వీడియోగా తీసుకున్నాను అనమాట. అందులో మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియోస్ అయితే పెడతానండి నెక్స్ట్ వ్లాగ్లలో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. లేదు అంటే మీరు మళ్ళీ నా పేజ్కి వెళ్ళి సెర్చ్ చేసి కొట్టుకోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బంది లేకుండా మీరు నోటిఫికేషన్స్ రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట రూమ్కి. దీని తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాం ఏమి అనేది నెక్స్ట్ ఎడిటింగ్ చేసి త్వరలోనే పెట్టేస్తానండి ఆ వ్లాగ్స్ అన్ని, ఓకేనా. సరే అండి, అయితే నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.